స్వామివారి యొక్క వక్షస్థలం ఆ కవచం ఒక్కటి పీస్ సికింద్లాపురం మెదక్ జిల్లా శివంపేట మండలం సికింద్లాపూర్ విలేజ్ దట్టమైన అడవిలో వెలిసిన స్వయంభు లక్ష్మీ నారసింహస్వామి వారు చాలా విశేషంగా కొలువుదీరి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తూ సుమారు 700 సంవత్సరాల క్రితంగా పూర్వీకులు చెప్తారు. అవునమ్మా. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల పాటు స్వామివారి జాతరోత్సవాలు కొనసాగుతాయి. మన రాష్ట్రం నుండే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల నుండి కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై నుండి తెలుగు వాళ్ళ వంశం తరతరాలుగా ఈ గుడికి వస్తూ ఉంటారు. జాతర చేసుకుని సాయంకాలం వరకు సండే ప్రతి ఆదివారం ఇక్కడ విశేషం జాతర. ఇక్కడ నేను విన్నా ఏంటంటే ఇక్కడ నీసుడు నడుస్తుంది అంటే కేవలం బయట మాత్రమే, ఎక్కడ కూర్చున్నారు అక్కడ కేవలం స్వామివారికి స్వీటు నైవేద్యంగా మాత్రమే పెట్టాలి. కొబ్బరికాయ, పండ్లు, ఫలాలు మాత్రమే స్వామివారికి నైవేద్యం. వారు ఈ దర్శనం అయిన తర్వాత పిల్ల పాపలతో కాలక్షేపంగా గడుపుతూ వాళ్ళు ఉన్న చోటే ఆ యొక్క వండుకొని వంట వార్పు చేసుకుని వెళ్ళిపోతుంటారు. మెయిన్ జాతర 3 నెలలు సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు ప్రతి ఆదివారం వేలాదిగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. ఈ కొండపైన ఇక్కడ 2 చోట్ల స్వయంభుగా వెలిసినటువంటి నరసింహస్వామి మొక్కుతే వరం ఇస్తాడు, తప్పితే శిక్షిస్తాడు. ఇక్కడ నానుడి. यो वेदां ब्राह्मणो वेद अमृतेन अमृताम्बरे तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्कीर्तिं प्रजादतुः आचन्द्रार्कं वंशाभिवृद्धिरस्तो तदास्तु गोत्राभिवृद्धिरस्तो तदास्तु धनधान्य समृद्धिरस्तो तदास्तु मनोवाञ्छा फलसिद्धिरस्तु. సికింద్లాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. పంతులు గారు మా పేరుపై అర్చన చేశారు. నాకు చీర కూడా పెట్టాడు. చాలా ప్రౌడ్గా